లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను విచారణ చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో వైద్య పరీక్షల అనంతరం 2 రోజుల పాటు నిందితులను సిట్ పోలీసులు విచారణ చేయనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను విచారణ చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతించడంతో వైద్య పరీక్షల అనంతరం 2 రోజుల పాటు నిందితులను సిట్ పోలీసులు విచారణ చేయనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల్ని సిట్ అధికారులు అయితే కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ రోజు లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితులకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు సంధించబోతోంది సిట్? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి మొత్తం 33 మంది నిందితులను ఐడెంటిఫికేషన్ చేసిన సిట్ అధికారులు దాదాపుగా 7గురిని అరెస్ట్ చేశారు. దీంట్లో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, A31గా ఉన్న బాలాజీ గోవిందప్ప, 32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, 33గా ఉన్న ధనుంజయ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా వారం రోజుల పాటు కస్టడీకి కావాలని చెప్పి సిట్ అధికారులు కోరారు. కానీ ఏసీబీ న్యాయస్థానం మాత్రం 2 రోజుల పాటు విచారణకు అవకాశం కలిగించింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రేపు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే విజయవాడ సబ్ జైల్లో ఉన్న 4 నిందితులను కూడా తీసుకొని వెళ్ళి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి 8 గంటల 50 నిమిషాల సమయంలో విజయవాడ సిట్ కార్యాలయానికి వారిని తరలించారు. 9 గంటల 20 నిమిషాల నుంచి కూడా సిట్ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 25 అంశాలకు సంబంధించి సిట్ అధికారులు వీరిని విడివిడిగా ప్రశ్నిస్తారు. ఆ తర్వాత 4 కలిపి విచారిస్తారు. ఆ తర్వాత ఇద్దరిద్దరు అంటే ఈ 4 ఇద్దరిద్దరిని కలిపి కూడా మరొకసారి విచారించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరి డైరెక్షన్లో జరిగింది, ఎవరి నేతృత్వంలో దీని జరిగింది, దీని కర్త కర్మ క్రియ ఎవరు, అలాగే వచ్చిన డబ్బులను ఎక్కడికి చేర్చారు, ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకు తరలించారు, అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు, ఆ డబ్బులు ఎవరికి చేరాయి, ముఖ్యంగా బంగారము, సినిమా, రియల్ ఎస్టేట్ వ్యాపారము, అలాగే కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టారు, అలాగే కొన్ని చోట్ల సంబంధించిన భూములు కొనుగోలు చేశారు బెంగళూరు లాంటి ప్రాంతంలో. సో ఇవన్నీ ఎవరి డైరెక్షన్లో కొనుగోలు చేశారు, సో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డబ్బులు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు, దీంట్లో బాలాజీ గోవిందప్ప డబ్బులు తీసుకొని ఏం చేశాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఎవరికి ఇచ్చేశాడు, అలాగే రెండో దానికి సంబంధించి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కుమారుడు హైదరాబాద్లో కొన్ని కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, సో బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చాడు, అసలు ధనుంజయ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి ఎక్కడెక్కడ పరిచయం ఏర్పడింది, వీరిద్దరు గతంలో అనేక సందర్భాల్లో కూడా వాట్సాప్ కాల్ అలాగే చాటింగ్ కూడా చేసుకున్నట్లు గుర్తించారు. సో ఆ చాటింగ్ చేసిన సమయంలో ఎవరి నేతృత్వంలో చాటింగ్ చేశారు, దీంట్లో అంతిమంగా ఉన్న లబ్ధిదారుడు ఎవడు, ఫైనల్గా ఈ డబ్బులు ఎక్కడికి చేరాయి. సో దీంట్లో ఏదైతే ఇప్పటివరకు కొనసాగిన దర్యాప్తుకు సంబంధించి కానీ, లేకపోతే విచారణ సమయంలో కానీ, లేకపోతే పోలీసులు చేసిన విచారణకు సంబంధించి కానీ మొత్తం అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. 3600 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం జరిగింది. ఈ డబ్బులు అంతిమంగా ఎవరి వద్దకి చేరాయి. సో ఇక్కడ కేసిరెడ్డి రాజశేఖర్, ఆ తర్వాత ఆయన పిఏలుగా ఉన్న చాణిక్య, అలాగే దిలీప్, వారి వద్ద నుంచి కూడా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి చేరాయని చెప్పి ఇప్పటివరకు విచారణలో చేరింది. సో ఆ ముగ్గురు ఎవరికి డబ్బులు చేర్చారు, ఆ ముగ్గురు నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి అనే దానికి సంబంధించిన అంశాలతో కూడుకున్న ప్రశ్నలనే ఈరోజు సిట్ అధికారులు ఈ 4 విడివిడిగా కలిపి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాధిక, రైట్ శివ, ఈడీ కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లోకి ఎంటర్ అయింది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎటువంటి అంశాలపై ఫోకస్ చేయబోతోంది? అంటే ఇప్పటికే మొన్న ఒక రోజు పాటు కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఇన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఎవరికి చేర్చారు అనే అంశాలకు సంబంధించి కూడా ఇదే రకమైన ప్రశ్నలు కొంచెం అటు ఇటుగా కూడా ఈడీ అధికారులు కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన సంబంధించి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు, కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. సో ఆయన ఈడీ అధికారులు విచారించిన సమయంలో చెప్పిన అంశాలను బేస్ చేసుకొని నెక్స్ట్ ఎవరున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా
సిట్ అధికారుల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నారు. ఇటు కేసిరెడ్డి రాజశేఖర్ చెప్పిన సమాచారము, అలాగే సిట్ అధికారులు ఇచ్చిన సమాచారం, అలాగే వారు వ్యక్తిగతంగా కొంత సమాచారాన్ని గ్యాదర్ చేశారు. సో ఈ 3 అంశాలను కూడా గ్యాదర్ చేసుకొని వాటికి అనుగుణంగా నెక్స్ట్ కొంతమందిని వ్యక్తులు ఈ అంశానికి సంబంధించి ఈడీ త్వరలో మిథున్ రెడ్డిని అలాగే విజయసాయి రెడ్డిని కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వారు ప్రాథమికంగా కూడా ఇంకా విచారణ చేసుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి కొంత సమాచారం వస్తుంది. అలాగే ఇవాళ రేపు ఈ నలుగురిని కలిపి విడివిడిగా విచారిస్తారు కాబట్టి వీరిచ్చిన సమాచారాన్ని కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొని తద్వారా వీరిద్దరిని కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని, అవసరమైతే బాలాజీ గోవిందప్పని, మిథున్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని వీరందరికీ కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి ఈడీ అధికారులు విచారించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, అంటే రేపు అంటే ఈ 2 రోజుల పాటు కూడా సిట్ ఈ 4 నిందితుల్ని విడివిడిగా అలాగే కలిపి విచారించబోతుంది. కలిపి విచారించినప్పుడు ఎటువంటి లింకులు ఉన్నాయి 4 మధ్య అన్నట్టుగా సిట్ ఫోకస్ చేయబోతోంది. అంటే ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డి కొంత కీలకమైన సమాచారాన్ని ఇచ్చాడు. అవసరమైతే ఇంకో కొంత సమాచారాన్ని కూడా ఇస్తానని చెప్పిన నేపథ్యంలో వారు ఇప్పటిదాకా చేసిన విచారణకు సంబంధించి అసలు విజయసాయి రెడ్డి నివాసంలో సమావేశం అయినప్పుడు ఏ రకమైన అంశాలు చర్చించారు, అలాగే వీరికి సంబంధించి దాదాపుగా ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై డిక్షనరీకి సంబంధించి 1650 కోట్ల రూపాయల నిధులని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ ఒక్క కంపెనీకే 1650 కోట్ల రూపాయల నిధులని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నా ఎందుకు లిక్విడ్ క్యాష్ ద్వారానే పేమెంట్లు చేశారు, పేమెంట్ షాపుల నుంచి కలెక్ట్ చేసిన పేమెంట్ని ఎక్కడికి చేరుతాయి, ఒక్కడి నుంచి జిల్లా స్థాయికి చేరుతాయా, నియోజకవర్గ స్థాయికి వెళ్తాయి, రాష్ట్ర స్థాయిలో ఎక్కడికి చేరుతున్నాయి. సో అంతిమంగా ఈ డబ్బులన్నీ కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకి చేరాయి కాబట్టి సో మీరు ఎక్కడే చేర్చారు అనే అంశాలకు సంబంధించి విడివిడిగా ప్రశ్నిస్తారు, ఆ తర్వాత కలిపి ప్రశ్నిస్తారు. అలాగే నిన్న ఈడీ అధికారులకి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కొంత సమాచారాన్ని ఇచ్చారు. ఆ సమాచారానికి సంబంధించిన అంశాలను కూడా ఈరోజు సిట్ అధికారులు ఈ 4 కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో సిట్ అధికారులు ఇవాళ రేపు 2 రోజుల పాటు విచారించిన అంతిమంగా మాత్రం ఒకే ఒక లక్ష్యం, దీంట్లో ఉన్న బిగ్ బాస్ ఎవరు, అంతిమంగా డబ్బులు ఎవరికి చేరాయి, ఎక్కడ స్టాప్ అయినా ఎక్కడ నిల్వ చేశారు, వీటన్నిటికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని విచారణ లోపల చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తద్వారా దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే చాలామంది తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో కేసిరెడ్డి రాజశేఖర్ రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, అలాగే బాలాజీ గోవిందప్ప రిపోర్ట్లో వీరందరి రిమాండ్ రిపోర్ట్లో కూడా తాడేపల్లి ప్యాలెస్కి నిధులు చేరారు. సో తాడేపల్లి ప్యాలెస్ నిధులు చేరినప్పుడు బాలాజీ గోవిందప్పకి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చేరాయా, లేకపోతే ఈ ముగ్గురు కలిసి ఇంకెవరికన్నా డబ్బులు ఇచ్చారా అనే అంశాన్ని మాత్రమే లోతుగా విచారణ చేపట్టి ఆ బిగ్ బాస్ ఎవరు అనే అంశాన్ని ఛేదించే ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ రేపు విచారణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ మరో 2 రోజుల పాటు సిట్ కస్టడీలో ఉండబోతున్నారు. వీరిని విడివిడిగా అలాగే కలిపి కూడా సిట్ విచారించబోతుంది. మనీ ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే దాని మీద, అలాగే అసలు ప్రధాన సూత్రధారి ఎవరు దానిపైన సిట్ ఫోకస్